హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022 జనవరికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకున్నామో వాటిని ఇక్కడ రివైజ్ చేసుకుందాం. ముందుగా ఏపీపీఎస్సీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకి ఎంత పింఛన్ అందిస్తోంది? ఎంత? 3,500 రూపాయలు. సర్వశిక్ష అభియాన్ కింద పఠనా నైపుణ్యాల్ని పెంచటం కోసం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది? ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం ఎంత? 47,725 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద సాగుకి ఎంత సహాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది? 13,500 రూపాయలు. ఇటీవల ఏ రైతు భరోసా కేంద్రానికి ఐఎస్ఓ సర్టిఫికేషన్ లభించింది? దేనికి? నెల్లూరు జిల్లాలోని దగదర్తి మండలంలోని చెన్నూరు ఆర్బీకేకి. ఎస్సీ రైతులని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించటానికి ఏపీ ప్రభుత్వం ఒక్కో రైతుకి ఎన్ని వేల రుణాన్ని అందించనుంది? ఎన్ని వేలు? 50,000 రూపాయలు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకి ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ఈబీసీ నేస్తం పథకం కింద ఒక్కో మహిళకి ఎన్ని వేల సహాయాన్ని అందజేస్తారు? 15,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? 4,07,36,279. స్కోచ్ గ్రూప్ 78వ ఎడిషన్లో భాగంగా ఏపీ రాష్ట్రానికి ఎన్ని అవార్డులు లభించాయి? 10 అవార్డులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి ఎంత శాతం ఫిట్మెంట్ని ప్రకటించింది? 23%. ఏపీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ దేనికి సంబంధించింది? గంజాయి సాగు నిర్మూలనకి సంబంధించింది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల కింద మొదటి విడతలో ఎన్ని లేఅవుట్లని సిద్ధం చేశారు? మొత్తం 3,894 ప్లాట్లకి సంబంధించినటువంటి లేఅవుట్లని సిద్ధం చేయటం జరిగింది. దేశవ్యాప్తంగా పెరిగిన అటవీ విస్తీర్ణం పరంగా తొలి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, 2వ స్థానంలో తెలంగాణ, 3వ స్థానంలో ఒడిషా ఉన్నాయి. కడప జిల్లా ఓబుళవారిపల్లి మండలం మంగంపేట గని దేనికి ప్రసిద్ధి? దేనికి? వెరైటీస్కి ప్రసిద్ధి. కొల్లేరు లేక్ని రామ్సర్ సైట్గా ఎప్పుడు గుర్తించారు? ఎప్పుడు? 2002వ సంవత్సరంలో. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పథకం గురించి వివరించండి. ఈ పథకాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 18వ తేదీన 2022లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ స్కీమ్ కింద ఏంటి అంటే ఇదొక కాంప్రహెన్సివ్ రీసర్వే ప్రోగ్రామ్ అన్నమాట. దీని కింద ఏంటి అంటే మనకి ల్యాండ్కి సంబంధించిన డిజిటల్ రికార్డ్స్ని స్టోర్ చేసుకోవటం కోసం ఒక రీసర్వేని దీని ద్వారా చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ని విలేజ్ సెక్రటేరియట్ దగ్గర నిర్వహించబోతున్నారు. అలాగే క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మాల్ టైటిల్ కార్డ్స్ని కూడా ల్యాండ్ ఓనర్కి ఇష్యూ చేయటం జరుగుతుంది. అంటే మొత్తానికి ల్యాండ్కి సంబంధించి డిజిటల్ రికార్డ్స్ని స్టోర్ చేసుకోవాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్తో జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష అనేటటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. మాలపల్లి నవల రాసింది ఎవరు? ఉన్నవ లక్ష్మీనారాయణ. ఇటీవల ఏపీ రాష్ట్రంలోని ఎన్ని గ్రామ వార్డు సచివాలయాల్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా గుర్తిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది? ఎన్ని సచివాలయాల్ని? మొత్తం 37 సచివాలయాల్ని గుర్తిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థలని పొగాకు రహిత ప్రాంతాలుగా ధృవీకరించేలాగా టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ప్రత్యేక యాప్ని ఏ రాష్ట్ర విద్యాశాఖ ఆవిష్కరించింది? ఏ రాష్ట్ర విద్యాశాఖ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఫిషరీస్ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? వెస్ట్ గోదావరి జిల్లాలోని నరసాపురంలోని వేముల దీవిలో. గిరిజనాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం 2021-22లో ఎన్ని కోట్లను కేటాయించింది? 6,131 కోట్లని. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2021 కింద ఉత్తమ రిటర్నింగ్ అధికారిగా ఎవరికి అవార్డు దక్కింది? కేవీఎన్ చక్రధర్ బాబు. బ్రిటిష్ కాలం నాటి భూగర్భ జలాశయం ఇటీవల ఏపీలో ఎక్కడ వెలుగు చూసింది? బొగ్గ అగ్రహారం. ఇది చింతకొమ్మదిన్నె మండలం, కడపలో ఉంది. NH544D పేరుతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుగొండ వరకు ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించనున్నారు?
ఎన్ని కిలోమీటర్లు? 112.80 కిలోమీటర్లు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం గురించి తెలపండి. దీని కింద ఏంటి అంటే ఓసీ కులాలకి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఈ ఓసీ కులాల మహిళల కోసం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే పథకం పేరుతో ఒక కొత్త పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఏంటి అంటే ఈ మహిళల యొక్క ఖాతాల్లోకి మొత్తం 15,000 రూపాయల్ని జమ చేయటం జరుగుతుంది ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అన్నటువంటి పథకం కింద. అలా 3 ఏళ్లలో మొత్తం 45,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారం లభించింది? ఎంతమందికి? ఒకరికి. ఎవరు? భావన సక్సేనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో ఎన్ని జిల్లాల ఏర్పాటుకి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది? ఎన్ని జిల్లాలు? 26 జిల్లాలు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద ఎన్ని కోట్ల రూపాయల్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది? ఎన్ని కోట్లు? 589.01 కోట్లు. మొత్తం 3,92,674 మంది పేద మహిళల ఖాతాల్లోకి ఈ 589.01 కోట్ల రూపాయల్ని వాళ్ళ యొక్క ఖాతాల్లో జమ చేయటం జరిగింది. డుడుమా జలాశయం ఎక్కడ ఉంది? ఎక్కడ? కోరాపుట్ డిస్టిక్, ఏపీ ఒడిషా బార్డర్లో ఉంది. గ్రామ వార్డు సచివాలయాల్లో సేవల కోసం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునేలా ఏపీ సేవా పోర్టల్ని ఏపీ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రారంభించారు? 2022 జనవరి 27వ తేదీన. కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారికి కేంద్రం ఎన్ని కోట్ల నిధుల్ని విడుదల చేసింది? 1,200 కోట్లు. రేషన్ బియ్యం రీసైక్లింగ్కి అడ్డుకట్ట వేయటానికి రైస్ ఏజ్ టెస్ట్ని చేపట్టిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఇక ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015లో. ప్రపంచ దేశాల సామాజిక ప్రగతి సూచీలో భారతదేశ ర్యాంకు ఎంత? మొత్తం 168 దేశాలకు గాను 115వ స్థానంలో భారత్ నిలిచింది. భీమా కొరేగావ్ శౌర్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 1వ తేదీన. బ్లూంబర్గ్ బిలియనీర్ సూచీ ప్రకారం ప్రపంచంలో అగ్రశ్రేణి 10 మంది శ్రీమంతుల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారు? ఒక్కరు కూడా లేరు. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 2021 నవంబర్ నాటికి ఎంతకి చేరింది? 46.2%. దేశంలోని తొలిసారిగా వాటర్ మెట్రో ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ. ఫ్లోరోనా వ్యాధి తొలి కేసు ఏ దేశంలో నమోదైంది? ఇజ్రాయెల్. ట్రింకోమలి ఓడరేవు ఎక్కడ ఉంది? శ్రీలంకలో ఉంది. ప్రాజెక్ట్ టైగర్ పేరుతో పులుల సంరక్షణ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 1973లో. పోలీస్ 7వ షెడ్యూల్లోని ఏ లిస్టులో ఉంది? స్టేట్ లిస్టులో ఉంది. 7వ షెడ్యూల్లో 3 లిస్టులున్నాయి. ఒకటి సెంట్రల్ లిస్ట్ లేదా యూనియన్ లిస్ట్ అంటాము. రెండవది స్టేట్ లిస్ట్, మూడవది కంకరెంట్ లిస్ట్ అనేసి. అందులో పోలీస్ అన్నటువంటిది స్టేట్ లిస్ట్లో ఉంది. ఆర్టికల్ 370 రద్దు ఎప్పుడు జరిగింది? 2019 ఆగస్టు 5వ తేదీన. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. అణు కేంద్రాల మీద పరస్పరం దాడులు చేసుకోకూడదు అనే ద్వైపాక్షిక ఒప్పందం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1919 నుంచి. విద్యుత్ కనెక్షన్ తీసుకునేటప్పుడు దేని ఆధారంగా అభివృద్ధి ఛార్జీలని వినియోగదారులు డిస్కంలకి చెల్లించాలి? దేని ఆధారంగా? కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏ కేంద్రపాలిత ప్రభుత్వం 10 ఏళ్లకు పైబడిన దాదాపు 1,00,000కు పైగా వాహనాల రిజిస్ట్రేషన్ని రద్దు చేసింది? ఏ ప్రభుత్వం? ఢిల్లీ ప్రభుత్వం. వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ కింద 2021 డిసెంబర్ నెలలో ఎన్ని కోట్లు వసూలయ్యాయి? 1,29,780 కోట్లు. ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయం ఎక్కడ ఉంది? జమ్మూలో ఉంది. స్మార్ట్ సిటీ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015 జూన్ 25వ తేదీన. ఈ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత? 3వ స్థానం. ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ కోసం నిర్దేశించిన కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి ఎంత? 8 లక్షలు. కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా జనవరి 3 నుంచి 13 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలకి ఏ టీకాని వేస్తున్నారు?
కోవాక్సిన్ టీకాని. నీటి సంవత్సరం అని ఏ కాలాన్ని పిలుస్తారు? జూన్ 1 నుంచి మే 31 వరకు. ప్రస్తుతం పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనలో ఉన్న బాల్య వివాహాల నియంత్రణ సవరణ బిల్లు ప్రకారం యువతుల చట్టబద్ధ కనీస వివాహ వయసుని ఎంత నుంచి ఎంతకు పెంచాలని నిర్ణయించారు? 18 నుంచి 21 సంవత్సరాలకి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న రహదారి ప్రమాదాల్లో భారతదేశ వాటా ఎంత? 11%. 103వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 దేనికి సంబంధించింది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి సంబంధించింది. తమ భూభాగంలో మౌలిక వసతుల్ని పెంచే ఉద్దేశంతో చైనా భారత సరిహద్దుల్లోని ఏ ప్రాంతంలో ఒక వంతెనని నిర్మిస్తోంది? పాంగాంగ్ సరస్సు, తూర్పు లదాఖ్లోని పాంగాంగ్ సరస్సులో. విద్యార్థుల ఆలోచనలకి అంకుర రూపం ఇచ్చేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనకి ఐడియా ల్యాబ్ని ఏర్పాటు చేసిన సంస్థ ఏది? ఏఐసిటిఈ. ఇంటర్నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపులు చేసే విధానం ద్వారా లావాదేవీల మొత్తం కలిపి ఎన్ని రూపాయల వరకు చెల్లింపులు చేసేందుకు ఆర్బీఐ అనుమతిని ఇచ్చింది? ఎన్ని రూపాయల వరకు? 2000 రూపాయల వరకు. మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు? ఐహెచ్ఎస్ మార్కెట్. డేటా లేక్ అనే పోర్టల్ని తీసుకొచ్చిన సంస్థ ఏది? ఎన్హెచ్ఏఐ అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. 2021 డిసెంబర్లో భారత ఎగుమతులు ఎంతగా నమోదయ్యాయి? $37.29 బిలియన్. మన దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకింగ్ రంగ వాటా ఎంత? 12%. చౌడు భూములు అనగానేమి? చౌడు భూములు ఏర్పడడానికి గల కారణాలను వివరించండి. దీని ఆన్సర్ నోట్ చేసి పెట్టుకోవాలి. ఇటీవల ఫ్రాన్స్లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వేరియంట్ ఏది? ఐహెచ్యు. అన్ని కార్లలో 2 ఎయిర్ బ్యాగ్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చింది? 2022 జనవరి 1వ తేదీ నుంచి. యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ ఎన్ని కోట్ల డాలర్లను అధిగమించింది? 3 లక్షల కోట్ల డాలర్లు. సిగ్ సావర్ నుంచి రైఫిళ్ల కొనుగోలుకి మన దేశం ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది? 2019లో. వ్యవసాయంలో డ్రోన్ల ఉపయోగాలను గురించి తెలపండి. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2020లో. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య ఎంతకు మించితే అంతర్గత ఫిర్యాదుల కమిటీని నియమించాల్సి ఉంటుంది? ఎంతకు మించితే? 10 మంది కన్నా ఎక్కువగా ఉంటే. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా క్యాగ్ తన యొక్క మొదటి ఆడిట్ దివాస్ని ఎప్పుడు జరుపుకుంది? 2021 నవంబర్ 16వ తేదీన. ఇటీవల టూరిజం రంగంలో విస్తరిస్తున్నటువంటి హోమ్ స్టే విధానం గురించి వివరించండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తామో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా అలానే ట్రీట్ చేస్తాం. వాళ్ళకి అన్ని వసతుల్ని కల్పించటం జరుగుతుంది. భోజన సదుపాయాలు అన్నింటినీ మనం కల్పిస్తాం. కాకపోతే బంధువులు వస్తే మనం ఫ్రీగా వాళ్ళకి సర్వ్ చేయటం లాంటివి చేస్తాము. కానీ ఈ హోమ్ స్టే విధానంలో వాళ్ళు మనకి పే చేయటం జరుగుతుంది. అది ఈ హోమ్ స్టే అన్నటువంటి విధానం. అంటే ఎక్కడెక్కడో హోటల్స్కి వెళ్ళి వేల రూపాయలు పెట్టకుండా ఇలాగా ఈ హోమ్ స్టే విధానంలో ఉండటం వల్ల ఏంటి? మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ అనేది లభిస్తుంది. మన ఇంటి వాతావరణంలోనే ఉన్నట్టుగా ఉంటుంది. పైగా ఎక్కువ ఇది ఇప్పుడు ప్రాచుర్యాన్ని పొందింది. నెక్స్ట్ చూడండి, విద్యుత్ సంస్థల సగటు వాణిజ్య సాంకేతిక నష్టాలు ప్రస్తుతం ఎంత శాతంగా ఉన్నాయి? 20.9%. మన దేశంలో విస్తరిస్తున్న వ్యాపారాత్మక అద్దె గర్భాల ధోరణిని ఆపడం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఏ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం లభించింది? సరోగసీ నియంత్రణ, పునరుత్పత్తి సహాయక సాంకేతికత, ఏఆర్టీ నియంత్రణ బిల్లుకి. తొక్కిసలాట లేదా స్టాంపీడ్ చోటు చేసుకోవటానికి గల వివిధ కారణాలను తెలపండి. అంతర్జాతీయ జంతు దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? అక్టోబర్ 4వ తేదీన. ఆర్ వాల్యూ దేనిని తెలుపుతుంది? కోవిడ్కి సంబంధించి మనం చూస్తే న్యూస్లో ఆర్ వాల్యూ అన్నటువంటిది 1ని దాటింది, 0.2గా ఉంది, 0.8గా ఉంది, హయ్యెస్ట్ ఇప్పుడు 1 దాటింది అనేసి మనకు చాలాసార్లు న్యూస్లో చెప్పాం. అయితే ఈ ఆర్ వాల్యూ అనేది ఏంటి అంటే వ్యాధి వ్యాపించేటటువంటి రేటు. అంటే ఒకరి నుంచి ఎంతమందికి వ్యాధి వ్యాపిస్తోంది అన్నటువంటి దాన్ని బట్టి ఈ ఆర్ వాల్యూని నిర్ధారించడం జరుగుతుంది. కోవిడ్ బారిన పడిన వాళ్ళ హోమ్ ఐసోలేషన్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎన్ని రోజులకి మార్చింది? 7 రోజులకి. అణుశక్తి నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ సారథిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? బావర్న ష్మిట్. బూస్టర్ డోస్ కింద ఏ సంస్థకి చెందిన చుక్కల మందుని 3వ దశ క్లినికల్ పరీక్షలకి డీసీజీఐ అనుమతించింది?
బీబీఐ సంస్థకి సంబంధించింది. మారక ద్రవ్యాల ముఠాల వివరాలతో డోపమ్స్ పేరుతో అప్లికేషన్ని ఏ రాష్ట్ర పోలీస్ శాఖ రూపొందించింది? తెలంగాణ రాష్ట్రం. ఇటీవల రాజీనామా చేసిన జెట్ ఎయిర్వేస్ తాత్కాలిక సీఈఓ ఎవరు? సుధీర్ గౌర్. మన దేశంలో మొదటి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాష్ట్రం ఏది? సిక్కిం. కుర్నాక్ ఫోర్ట్ ప్రాంతాన్ని చైనా భారతదేశం నుంచి ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకుంది? 1958లో. చిలీ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు? గ్యాబ్రియల్ బోరిచ్. పాక్స్లోవిడ్ ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఫైజర్. థ్వైట్స్ హిమనీనదం ఎక్కడ ఉంది? అంటార్కిటికాలో ఉంది. లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఎవరిని ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమించేందుకు పాకిస్తాన్ జ్యుడిషియల్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఎవరిని? జస్టిస్ ఆయేషా మాలిక్. ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో వాడే నానో నైఫ్ గురించి వివరించండి. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 2ని ఎన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఎన్ని రాష్ట్రాల్లో? 7 రాష్ట్రాల్లో. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి వివరించండి. 2015లో దీన్ని తీసుకురావటం జరిగింది. 10 లక్షల వరకు లోన్ని ఇస్తారు. అందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి శిశు అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి కిషోర్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి తరుణ్ అనేసి ఇలాగా 3 రకాలుగా లోన్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఎస్డిజి ఇండియా ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు? నీతి ఆయోగ్. భారతదేశం నెట్ జీరో లక్ష్యాన్ని ఎప్పటికల్లా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2070 నాటికి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద భారతదేశం సంతకం చేసిందా? అంటే న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కింద భారతదేశం సంతకం చేసిందా? చేయలేదు. పీఎం గతిశక్తి పథకం గురించి తెలపండి. 2024-25 వరకు కూడా ఈ పీఎం గతిశక్తి అన్నటువంటి పథకాన్ని అమలు చేయాలని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నోట్ చేసి పెట్టుకోవాలి. భూకంప తీవ్రతని నమోదు చేసే పరికరం ఏది? రిక్టర్ స్కేల్. ఐహెచ్ఎస్ మార్కెట్ నివేదిక అంచనా ప్రకారం ఏ సంవత్సరానికల్లా ఆసియాలోనే అతిపెద్ద 2వ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతోంది? ఏ సంవత్సరం? 2030 నాటికి. నేషనల్ వాటర్ అవార్డ్స్ని ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 2007 నుంచి. అత్యవసర రుణ హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది? 2022 మార్చి 31 వరకు పొడిగించింది. మిషన్ కాకతీయని ప్రారంభించిన రాష్ట్రం ఏది? తెలంగాణ. ఐసిఐసిఐ బ్యాంక్ ఈడీగా ఎవరు పునర్నియమితులయ్యారు? అనూప్ బాగ్చి. దేశంలోని వాణిజ్య బ్యాంకులు గత 5 ఏళ్లలో ఎన్ని కోట్ల మొండి బకాయిల్ని రైట్ ఆఫ్ చేశాయి? 9.54 లక్షల కోట్ల రూపాయల బకాయిల్ని రైట్ ఆఫ్ చేయటం జరిగింది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ రకాల ఇండస్ట్రియల్ పాలసీల గురించి తెలపండి. పార్లమెంటరీ వ్యవస్థ ప్రయోజనాలను తెలపండి. ఈస్ట్ ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ ఎక్కడ ఉంది? చైనాలో ఉంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి హెడ్గా ఎవరు పనిచేస్తారు? డీసీజీఐ, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ద ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన ప్లాన్ స్కీమ్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2016-17లో. ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? జనవరి 9వ తేదీన. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఏ అంతరిక్ష సంస్థ ఆవిష్కరించింది? నాసా. సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలపండి. 24వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటాము? మార్చి 15వ తేదీని. గ్లాస్గో గ్లేషియర్ ఎక్కడ ఉంది? అంటార్కిటికాలో ఉంది. చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళని కనుగొన్న చైనా ల్యాండర్ ఏది? చాంగే 5. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారత తొలి విమానవాహక నౌక ఏది? ఐఏసీ విక్రాంత్. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అమల్లోకి తెచ్చిన వార్షిక సమాచార నివేదిక పత్రం గురించి తెలపండి. రింగు వలలు అనగానేమి? మత్స్యశాఖ నిబంధనల ప్రకారం రింగు వలల్ని తీరానికి ఎన్ని కిలోమీటర్ల దూరం తర్వాతే వినియోగించాలి? రింగు వలలు అనేటటువంటి ఏంటంటే ఈ వలలు అనేవి రింగ్ షేప్లో ఉంటాయన్నమాట. అంటే ఇందులోకి వచ్చేసరికి చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు అన్నీ కూడా దొరుకుతాయి. అంటే ఇందులో నుంచి బయటికి వెళ్ళటానికి వీలనేది ఉండదు. కానీ మనకి ఈ తీరానికి 8 కిలోమీటర్ల దూరంలోపు చిన్న చిన్న చేపలన్నీ ఉంటాయి.
ఆ తర్వాత అయితే పెద్ద చేపలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ రింగు వలల్ని యూజ్ చేసినా కూడా ఇబ్బంది అనేది ఉండదు. కానీ ఆ లోపల రింగు వలల్ని యూజ్ చేయటం అనేటటువంటిది మత్స్యశాఖ నిషేధించటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల సైప్రస్లో వెలుగు చూసిన కొత్త రకం కోవిడ్ వేరియంట్ పేరేమిటి? డెల్టా క్రాన్ అన్నటువంటిది. మన రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ కింద ఇంగ్లీష్ని అధికార భాషగా ఎప్పుడు గుర్తించలేదు. మన రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి 22 భాషల్లో ఇంగ్లీష్ అనేది లేదు. గేట్వే టు హెల్ ప్రదేశం ఎక్కడ ఉంది? టర్క్మెనిస్తాన్లో ఉంది. ఇటీవల జరిగిన అడిలైడ్ ఓపెన్ ATP 250 టోర్నీలో డబుల్స్ టైటిల్ విజేతలు ఎవరు? రోహన్ బోపన్న, రామ్ కుమార్ రామనాథన్. లింగ సమానత్వం గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది? SDG 5. ఏ చట్టం ప్రకారం వన్యప్రాణుల వేట శిక్షార్హమైన నేరం కిందికి వస్తుంది? ఏ చట్టం కింద? వన్యప్రాణి చట్టం 1972 కింద. హైమండార్స్ దంపతుల స్మృతి దినంగా ఏ రోజును జరుపుకుంటారు? జనవరి 11వ తేదీని. గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్.com పరిశోధన ప్రకారం తక్కువ గృహ విద్యుత్ వినియోగ ఛార్జీల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 41వ స్థానంలో. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన చందాదారులకి ఈ నామినేషన్ని ఎప్పటి నుంచి తప్పనిసరి చేసింది? జనవరి 1వ తేదీ 2022 నుంచి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A దేనికి సంబంధించింది? భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించింది. జాతీయ యువజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 12వ తేదీన. అదే ప్రపంచ యువజన దినోత్సవం అయితే ఆగస్టు 12వ తేదీన. చెన్ హోయట్ ప్రాంతం ఎక్కడ ఉంది? మయన్మార్. హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్కు మధ్య భేదాలను తెలపండి. ఆక్సిడేటివ్ ఒత్తిడి అంటే ఏమిటి? శరీరంలోని ఫ్రీ రాడికల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మధ్య సమన్వయ లోపం వల్ల తలెత్తేటటువంటి ఒత్తిడిని ఆక్సిడేటివ్ ఒత్తిడి అనేసి పిలుస్తాము. ప్రపంచంలో మొదటిసారిగా పంది గుండెని మనిషికి విజయవంతంగా అమర్చిన ఘటన ఎక్కడ జరిగింది? అమెరికాలో. వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి ఎన్ని కోట్ల వడ్డీ బకాయిల్ని చెల్లించాల్సి ఉంది? 16,000 కోట్లు. దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్కి చెందిన నౌకాదళ వర్షన్ని ఏ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది? DRDO. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 10వ తేదీన. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఇది ఛేదించగలదు? 2.5 కిలోమీటర్లు. ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూలై 28వ తేదీన. ప్రాంతీయ రింగ్ రోడ్లో ఉత్తర భాగం తెలంగాణకి సంబంధించింది క్వశ్చన్. ఇది ఎన్ని మండలాల మీదుగా వెళ్తోంది? 20 మండలాలు. IVF పద్ధతిలో పుంగనూరు జాతికి చెందిన లేగదూడ ఎక్కడ జన్మించింది? అహ్మద్ నగర్. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో. రాష్ట్ర వ్యవహారాల పరిపాలనలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించటం గవర్నర్ యొక్క ప్రాథమిక విధి అని ఏ అధికరణ తెలుపుతుంది? ఆర్టికల్ 159. విదేశీ విరాళాలకి సంబంధించి ఈ ఫైలింగ్ వ్యవస్థని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015లో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త చైర్మన్గా ఎవరి నియామకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? డాక్టర్ S. సోమనాథ్. చైనా భారత్ల మధ్య వివాదాస్పదమైన హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, హాట్ స్ప్రింగ్ అన్నటువంటిది పెట్రోల్ పాయింట్ 15 అన్నమాట. ఇటీవల ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో జిల్లాకి ఒకటి చొప్పున మొత్తం 11 వైద్య కళాశాలల్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు? ఏ రాష్ట్రంలో? తమిళనాడు రాష్ట్రంలో. డోక్లాం పీఠభూమి ప్రాంతం ఎక్కడ ఉంది? ఇక్కడ చూస్తే మన భారతదేశానికి చెందిన సిక్కిం, అలాగే భూటాన్ మరియు చైనా, ఈ 3 ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ఈ రెడ్ కలర్లో ఉన్న ప్రాంతమే డోక్లాం ప్లాట్యూ లేదా డోక్లాం పీఠభూమి అన్నటువంటిది. గగన్యాన్ 1కి సంబంధించిన క్రయోజెనిక్ ఇంజిన్ దశని ఇస్రో ఎక్కడ ప్రయోగించింది? తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్లో. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. ఈ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అన్నటువంటి ప్రాజెక్ట్ని ప్రతిపాదించిన దేశం ఏది? భారతదేశం. దేశవ్యాప్తంగా పెరిగిన అటవీ విస్తీర్ణం పరంగా తొలి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? మొదటి స్థానంలో ఏపీ, 2వ స్థానంలో తెలంగాణ, 3వ స్థానంలో ఒడిషా ఉన్నాయి. S-400 క్షిపణుల్ని భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తోంది? రష్యా నుంచి. సైబర్ నేరాల్లోని రకాలను గురించి తెలపండి. సైబర్ స్టాకింగ్, అలాగే సైబర్ బులింగ్, ఇలాగా ఏవైతే సైబర్ నేరాలు ఉన్నాయో వాటన్నింటినీ లిస్ట్ చేసుకొని పెట్టుకుని ఒక్కొక్కటి ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి. మన దేశంలో ETF ఆస్తులు ప్రస్తుతం ఎన్ని లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నాయి? 2.9 లక్షల కోట్లు.
అటల్ స్పేస్ ఛాలెంజ్ 2021ని ఏ సంస్థలు కలిసి నిర్వహించాయి? నీతి ఆయోగ్, ఇస్రో మరియు సిబిఎస్ఈ. ది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2022ని ఏ సంస్థ విడుదల చేసింది? ఏ సంస్థ? ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటిది. సిల్క్ సమగ్ర పథకాన్ని అమలు చేసే సంస్థ ఏది? సెంట్రల్ సిల్క్ బోర్డ్. ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లేదా TIR అన్నటువంటి పద్ధతిని ఉపయోగించి. టైమ్ బ్యాంక్ విధాన సృష్టికర్త ఎవరు? ఈ విధానం ఏమిటి? టైమ్ బ్యాంక్ విధాన సృష్టికర్త ఎవరు? ఎడ్గర్ ఎస్ కాన్. ఈ విధానం ఏంటి అంటే, మనం ఇప్పుడు చేసేటటువంటి పనిని మనీలాగా కాకుండా ఒక టైం లాగా తీసుకుంటారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 minutes టైం ఒక పని చేయటానికి పట్టింది. మనం ఇంకొకళ్ళకి పని చేసాము, వాళ్ళ నుంచి మనకి హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఈ 30 minutes టైం అన్నటువంటిది వాళ్ళకు ఉంటుంది. అంటే ఈ 30 minutes వాళ్ళు మళ్ళీ మనకి కేటాయించాలి. అలాగా మన దగ్గర ఎంత అయితే మిగులు ఉంటుందో దాన్ని ఈ టైం బ్యాంక్లో మనము ఆ టైంని పెట్టుకోవచ్చు. అలాగా ఒక్కొక్కరికి సంబంధించి ఈ టైంని ఇక్కడ స్టోర్ చేసుకుని దాంతో నడిచేటటువంటి ఈ బ్యాంక్ని టైం బ్యాంక్ అనేసి పిలుస్తాము. సంఘటిత సాగులో ఉన్న ప్రయోజనాలు, సవాళ్ల గురించి తెలపండి. సెమీ కండక్టర్లకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. సిలికాన్, జెర్మేనియం, టిన్, సెలీనియం, టెలూరియం ఇవన్నీ కూడా. భారత సైనిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 15వ తేదీన. మన దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? 2021 జనవరి 16వ తేదీన. రక్త నమూనా అవసరం లేకుండా గ్లూకోజ్ స్థాయిని తెలుసుకునేందుకు వీలుగా ఒక పరికరాన్ని ఏ సంస్థ ఆవిష్కరించింది? బ్లూ సెమీ అన్నటువంటి సంస్థ. ఐవా అనేటటువంటిది ఈ పరికరం పేరు. మన దేశంలో తొలి శానిటరీ నాప్కిన్ రహిత గ్రామంగా ఏ గ్రామం నిలిచింది? కుంబలంగి అన్నటువంటి గ్రామం. దేశవ్యాప్తంగా కరెంటు బిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? మహారాష్ట్ర. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలో ఎప్పుడు మొదలైంది? 2021 జనవరి 16వ తేదీన. విద్యుత్ వాహనాల సదుపాయాలపై కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలని వివరించండి. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఇటీవల ఏ అగ్నిపర్వతం బద్దలైంది? హుంగా టోంగా హుంగా హాఫై అన్నటువంటి అగ్నిపర్వతం. కోవాక్సిన్ టీకాని తయారు చేసిన సంస్థ ఏది? భారత్ బయోటెక్. జల్ జీవన్ మిషన్ పథకం గురించి వివరించండి. 2024వ సంవత్సరం నాటికి మన రూరల్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గృహాలకి రక్షిత మంచినీటిని, అది కూడా ట్యాప్స్ని అంటే ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేసి అంటాం. FHTP అనేసి అంటే ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అనేసి పిలుస్తాము. వీటి ద్వారా FHTC అన్నటువంటివి, వీటి ద్వారా తగినంత తాగునీటిని ప్రతి మనిషికి కూడా 55 లీటర్ల తాగునీటిని అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ జల్ జీవన్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కొల్లేరు లేక్ని రామ్సర్ సైట్గా ఎప్పుడు గుర్తించారు? 2002లో. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఎక్కడ జరగబోతోంది? ఆన్లైన్ మోడ్లో దావోస్లో ఇది జరగబోతోంది. దానికి సంబంధించి దావోస్ ఎజెండాని కూడా తీసుకున్నారు. రైలు నుండి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని ఇటీవల ఏ దేశం చేపట్టింది? ఉత్తర కొరియా. పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. రాజ్యాంగంలోని ఏ అధికరణలు ప్రాథమిక హక్కుల్ని వివరిస్తాయి? ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35. ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది? 2019లో. చైనా కృత్రిమ చందమామని ఎక్కడ ఏర్పాటు చేసింది? జియాంగ్సు ప్రావిన్స్లో ఉన్నటువంటి షుజౌ అన్నటువంటి నగరంలో. ఇటీవల మరణించిన కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఎవరు? బిర్జు మహారాజ్. కోవాక్స్ కార్యక్రమం గురించి తెలపండి. యూనికార్న్ సంస్థలని వేటిని పిలుస్తారు? ఏవైతే $1 బిలియన్ కన్నా ఎక్కువగా వాటి యొక్క ఆదాయం అనేది ఉంటుందో వాటిని యూనికార్న్ సంస్థలు అంటాము. ఫార్ములా ఈ రేస్ అంటే ఏమిటి? ఎలక్ట్రిక్ కార్ రేసింగ్కి సంబంధించింది. 2021లో చైనా ఆర్థిక వృద్ధి శాతం ఎంత? 8.1%. మైక్రో గ్రీన్స్ అంటే ఏంటి? 10 నుంచి 15 రోజుల వయసు కలిగినటువంటి వివిధ రకాల ఆకుకూరల్ని మైక్రో గ్రీన్స్ అనేసి పిలుస్తాము. ప్రస్తుతం భారత జీడిపిలో ఎంత శాతాన్ని ప్రజారోగ్యం మీద ఖర్చు పెడుతున్నారు? 1.26%. 2022 గణతంత్ర వేడుకలకి ఎన్ని రాష్ట్రాలు మరియు శాఖలకు చెందిన శకటాలు కవాతులో పాలు పంచుకోనున్నాయి? 12 రాష్ట్రాలు, 9 శాఖలు. INS రణవీర్ భారత నౌకాదళంలో ఎప్పుడు చేరింది? 1986 అక్టోబర్ 28వ తేదీన. అంతర్జాతీయ సైబర్ భద్రతా రూపురేఖలు 2022 పేరుతో నివేదికని విడుదల చేసిన సంస్థ ఏది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం.
కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎన్ని రంగాలకి PLI పథకాన్ని ప్రకటించింది? 13 రంగాలకి. 5G టెక్నాలజీ ఉపయోగాలను తెలపండి. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలో ఏ గ్రామం ఉత్తమ పురస్కారం అందుకుంది? భూదాన్ పోచంపల్లి. తూర్పు లదాఖ్లోని ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతాన్ని చైనా ఏ సంవత్సరంలో ఆక్రమించింది? 1958వ సంవత్సరంలో. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? 2016లో. 20% ఇథనాల్ బ్లెండింగ్ని పెట్రోల్లో E20 లక్ష్యాన్ని ఎప్పటికల్లా సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముందు 2030 నాటికి అనుకుంది, మళ్ళీ దీనిని 2025 నాటికే సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో భారతదేశ ర్యాంక్ ఎంత? 46వ ర్యాంకు. IREDAలోకి ఎంత అదనపు ఈక్విటీ మూలధనం చేర్చడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? 1500 కోట్లు. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ పదవీ కాలాన్ని కేంద్ర కేబినెట్ ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించింది? 3 సంవత్సరాలు. ఒక విమానం లేదా అంతరిక్ష నౌక కింద ఉన్న భూభాగం పైన ఎత్తును కొలిచే సాధనం ఏది? రేడియో ఆల్టీమీటర్. స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాటర్ ఛాలెంజ్ ఎవరు ఇందులో విజేతలుగా నిలిచారు? ఓషియో వాటర్ కంపెనీ, అలాగే IIT హైదరాబాద్ స్మార్ట్ వాటర్ మీటర్ సొల్యూషన్స్, అలాగే కృష్ణం టెక్నాలజీస్. ఈ 3 కూడా ఇందులో విజేతలుగా నిలిచాయి. 2022 సీజన్ తర్వాత టెన్నిస్ ఆటకి ముగింపు పలకనున్నట్లు ప్రకటించిన భారత క్రీడాకారిణి ఎవరు? సానియా మీర్జా. మై వెహికల్ ఈజ్ సేఫ్ అనే కార్యక్రమ ప్రణాళిక ఎక్కడ రూపుదిద్దుకుంది? హైదరాబాద్లో. ది ఎర్త్ బయోజీనోమ్ ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రారంభించారు? 2018లో. స్టార్టప్ ఇండియా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2016 జనవరి 16లో. ఉక్రెయిన్ దేశం ఎన్ని దేశాలతో సరిహద్దుని పంచుకుంటోంది? ఎన్ని దేశాలతో? 7 దేశాలతో. ఏమేంటి? 1 రష్యా, 2 జార్జియా, 3 అర్మేనియా, 4 టర్కీ, 5వది బల్గేరియా, 6వది రొమేనియా, 7వది మాల్దోవా. పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్టు 14వ తేదీన. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని DRDO ఏ దేశంతో కలిసి అభివృద్ధి చేస్తోంది? రష్యాతో కలిసి. సాగర్ విజన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? 2015. నషా ముక్త్ భారత్ అభియాన్ లేదా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2020 ఆగస్టు 15వ తేదీన. మోల్నపిరవిర్ ఔషధం ఉత్పత్తి విక్రయానికి గాను మెడిసిన్స్ పేటెంట్ పూల్తో ఏ భారత ఫార్మా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది? నాట్కో ఫార్మా. EIAని ఏ చట్టం కింద తీసుకొచ్చారు? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద. జాతీయ స్థాయిలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేట్ ఎంతగా ఉంది? 18%. గ్రీన్ క్రాకర్స్ని ఏ సంస్థ తయారు చేసింది? ఇవి పొల్యూషన్ని ఎంత శాతం వరకు తగ్గించగలవు? దీన్ని తయారు చేసిన సంస్థ ఏది? CSIR నీరి అన్నటువంటిది 30% వరకు పొల్యూషన్ని ఇవి తగ్గించగలవు అన్నట్లుగా అంచనా. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతి ఎవరు? బలభద్ర రాధాకృష్ణ. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల్లో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? నరేంద్ర మోదీ. ప్రపంచంలోనే అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఏ 2 దేశాల మధ్య ఉంది? US మరియు కెనడా మధ్య. 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించబోతున్నారు? హైదరాబాద్లోని ముచ్చింతల్లో. దీన్నే సమతామూర్తి విగ్రహం లేదా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేసి మనం పిలుస్తాము. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లేదా సమతామూర్తి విగ్రహం. నాస్కామ్ జిన్నోవ్ విడుదల చేసిన ఇండియన్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదిక ప్రకారం 2021 ఏడాదికి టెక్ అంకురాల్లోకి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి? 1.80 లక్షల కోట్లు. స్టూడెంట్ లెర్నింగ్ అబిలిటీ పేరుతో పోర్టల్ని ఏ సంస్థ తీసుకొచ్చింది? AICTE. 2022 T20 ప్రపంచ కప్ ఎక్కడ జరగబోతోంది? ఆస్ట్రేలియా. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో. 64వ DRDO ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నాము? 2022 జనవరి 1వ తేదీన. టేకు మొక్క శాస్త్రీయ నామం ఏమిటి? టెక్టోనా గ్రాండిస్. 2022 రిపబ్లిక్ డే పరేడ్లో నేవీ మార్చింగ్ బృందానికి అధ్యక్షత ఎవరు వహించనున్నారు? లెఫ్టినెంట్ కమాండర్ అంచల్ శర్మ.
రష్యా ఉక్రెయినియన్ సంఘర్షణ ఎప్పుడు మొదలైంది? 2014లో. హోండురాస్ దేశం ఎక్కడ ఉంది? హోండురాస్ రాజధాని ఏది? హోండురాస్ అన్నటువంటిది మనం చూస్తే ఈ ఏదైతే నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికా మధ్యలో ఉన్నటువంటి కొంత ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఈ హోండురాస్ అన్నటువంటి దేశం ఉంది. దీని యొక్క రాజధాని తెగూసిగాల్పా అన్నటువంటిది. ఇటీవల కన్నుమూసిన సుభాష్ భౌమిక్ ఏ ఆటలో ప్రసిద్ధులు? ఫుట్బాల్. వివిధ రకాల కాలాల్లో మన దేశంలో పండించే ముఖ్యమైన పంటల్ని తెలపండి. ఖరీఫ్, రబీ మరియు జయాద్కి సంబంధించినటువంటి సీజన్లోని పంటల గురించి తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది? 2016 మేలో. కజకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? కాసిం జొమార్ట్ తొకయస్. జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 24వ తేదీన. న్యూరాలింక్ ప్రాజెక్టు గురించి తెలపండి. పరాక్రమ్ దివాస్గా ఎవరి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటాము? సుభాష్ చంద్రబోస్. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ 2021 కింద ఉత్తమ రిటర్నింగ్ అధికారిగా ఎవరికి అవార్డు దక్కింది? కేవీఎన్ చక్రధర్ బాబు. సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్నీలో మహిళల సింగిల్స్ ఫైనల్స్ విజేత ఎవరు? పివి సింధు. బ్రిటిష్ కాలం నాటి భూగర్భ జలాశయం ఇటీవల ఏపీలో ఎక్కడ వెలుగు చూసింది? బుగ్గ అగ్రహారం, చింతకొమ్మదిన్నె మండలం, కడపలో. నేతాజీ రీసెర్చ్ బ్యూరో 2022కు గాను నేతాజీ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించింది? షింజో అబేకి. ఐసీసీ 2021 ఉత్తమ టీ20 క్రికెటర్గా ఎవరు ఎంపికయ్యారు? మహ్మద్ రిజ్వాన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2021కి గాను కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసింది? గుజరాత్ విపత్తు యాజమాన్య సంస్థ, అలాగే సిక్కిం రాష్ట్ర విపత్తు యాజమాన్య సంస్థ ఉపాధ్యక్షుడైనటువంటి వినోద్ శర్మ వీళ్ళని. నాస్కామ్ అంచనా ప్రకారం ఆరోగ్య రంగంలో డేటా, కృత్రిమ మేధ వల్ల 2025 కల్లా భారత జీడిపికి ఎన్ని కోట్ల అదనపు విలువ సమకూరుతుంది? 2.61 లక్షల కోట్లు. జాతీయ పర్యాటక దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జనవరి 25వ తేదీన. యెమెన్ అంతర్యుద్ధం కారణంగా 2021 చివరి నాటికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి అంచనా? 3.77 లక్షల మంది. 2022కు గాను రాష్ట్రీయ బాల పురస్కార్కి ఎంతమంది ఎంపికయ్యారు? 29 మంది. బుర్కినా ఫాజోలో సైనికులు తిరుగుబాటు చేసి ఆ దేశ అధ్యక్షుడైన ఎవరిని నిర్బంధంలోకి తీసుకున్నారు? రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోర్ని. డిజిటల్ మౌలిక వస్తుల్ని సమకూర్చేందుకు 2025 నాటికి ఎన్ని కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని ఈవీడీఐపీఏ సంస్థ నివేదిక అంచనా వేసింది? 1.72 లక్షల కోట్లు. ఎలక్ట్రానిక్స్ మీద జాతీయ విధానం 2019 కింద 2025 నాటికి ఎన్ని లక్షల కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువుల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము? 30 లక్షల కోట్లు. బయో సాంకేతికత, జీవశాస్త్రాల మీద అంతర్జాతీయ బయో ఆసియా సదస్సు ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతోంది? ఎక్కడ? హైదరాబాద్లో. విద్వేష ప్రసంగాలుగా వేటిని పరిగణించాలని 267వ నివేదికలో భారత న్యాయ సంఘం సిఫార్సు చేసింది. అవినీతి అంచనా సూచి 2021లో భారతదేశ స్థానం ఎంత? 85వ స్థానం. ఇటీవల సరికొత్త జాతీయ భద్రతా విధానాన్ని విడుదల చేసిన సార్క్ సభ్య దేశం ఏది? పాకిస్తాన్. 2022 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ అవార్డుకు ఎంతమంది ఎంపికయ్యారు? 4. ఎవరెవరు? జనరల్ బిపిన్ రావత్, రాధేశ్యామ్ ఖేమ్కా, కళ్యాణ్ సింగ్, ప్రభా ఆత్రే. 2022 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎంతమందికి కేంద్రం పోలీస్ సేవా పథకాల్ని ప్రకటించింది? 939 మందికి. ప్రపంచంలోని అతి సన్నని నది ఎక్కడ ఉంది? చైనాలో ఉంది, హులాయ్ అన్నటువంటి నది. 2021-22కు గాను భారత ఆర్థిక వృద్ధి ఎంత శాతం ఉండొచ్చని IMF అంచనా వేసింది? 9%. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోని ఏ చట్టం కింద 1986లో ఏర్పాటు చేశారు? NDPS చట్టం 1985 కింద. జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 25వ తేదీన. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 దేనిని తెలుపుతుంది? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించింది. మనం బడ్జెట్ అనేసి పిలుస్తాము. IUCN రెడ్ లిస్ట్లో ఎర్రచందనాన్ని ఏ కేటగిరీలోకి చేర్చారు? ఎండేంజర్డ్ కేటగిరీలోకి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ MPIని ఎవరు ఇస్తారు? నీతి ఆయోగ్. అంతర్జాతీయంగా IT రంగంలో
అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది? అసెంచర్. డిఆర్డీఓకి సంబంధించిన ఆర్సీఐ, డిఆర్డీఎల్ అభివృద్ధి చేసిన 5 అస్త్రాలు ఏవి? ఒకటవది అస్త్ర అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి రుద్రం అన్నటువంటిది, మూడవది సా అన్నటువంటిది, నాలుగవది గౌరవ్ అన్నటువంటిది, ఐదవది వచ్చేసరికి తారా అన్నటువంటి ఈ 5 అస్త్రాల్ని ఆర్సీఐ అలాగే డిఆర్డీఎల్ అభివృద్ధి చేశాయి. డుడుమా జలాశయం ఎక్కడ ఉంది? కోరాపుట్, ఏపీ ఒడిషా బార్డర్లో. నేషనల్ కౌంటర్ రోగ్ డ్రోన్స్ గైడ్ లైన్స్ని ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 2019లో. ప్రపంచంలో బ్రతికి ఉన్న చేపల్లో అత్యధిక వయసున్న అక్వేరియం చేప ఏది? మెతుసెలా అన్నటువంటి చేప. నషా ముక్త్ భారత్ అభియాన్ లేదా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ని భారత్ ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2020 ఆగస్టు 15వ తేదీన. మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు? సిఏసిపి, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అన్నటువంటిది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు? ఏరియాన్ 5 అన్నటువంటి రాకెట్ ద్వారా. ప్రపంచం అంతట్లోకి డిజిటల్ చెల్లింపుల్లో మొదటి, రెండవ స్థానంలో ఉన్న దేశాలు ఏవి? భారత్ మరియు చైనా. ఇండోనేషియా తన రాజధానిని జకార్తా నుంచి ఎక్కడికి తరలిస్తోంది? నుసాంతరా అన్నటువంటి ప్లేస్కి. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాని భారత ప్రభుత్వం ఏ సంస్థకి అప్పగించింది? టాటా గ్రూప్కి. ఇటీవల మరణించిన భారత జట్టు మాజీ కెప్టెన్, హాకీ దిగ్గజం ఎవరు? చరణ్జీత్ సింగ్. విదేశీ మారక నిల్వల నిర్వహణ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1999. దుర్బల లేదా నిస్సహాయ సాక్షులని ఎవరిని పిలుస్తారు? అంటే నేరం చేసినటువంటి వ్యక్తి బెయిల్ మీద కనుక బయటికి వస్తే ఈ సాక్షుల్ని బెదిరించటమో లేదా ఇంకేదైనా చేయటం వల్ల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అలాంటి సాక్షులని దుర్బల లేదా నిస్సహాయ సాక్షులు అనేసి పిలుస్తాము. ప్రపంచవ్యాప్తంగా ఉండే జీవజాతుల్లో ఎంత శాతానికి భారతదేశం నిలయంగా ఉంది? 7.8%. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లను ఇచ్చే నిర్ణయం ఎవరిదనేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాలది ఆ నిర్ణయం. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? జూన్ 30, 2008లో. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులకి తొలి ఎగుమతి ఆర్డర్ ఏ దేశం నుంచి వచ్చింది? ఫిలిప్పీన్స్ నుంచి. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో టైటిల్ని గెలుచుకున్న జట్టు ఏది? జపాన్ జట్టు. లూనార్ క్రూయిజ్ అనే పేరుతో చంద్రుడి మీద అన్వేషణ కోసం వాహనాన్ని టయోటా సంస్థ ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థతో కలిసి తయారు చేస్తోంది? జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థతో. కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ వి అనంత నాగేశ్వరన్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఎప్పుడు ఏర్పాటైంది? 1952లో. నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? దీన్ని ఏ వంశీయులు జరిపిస్తారు? కెస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లాలో ఈ నాగోబా జాతర అనేది జరుగుతుంది. మెస్రం వంశీయులు ఈ పండుగను జరిపిస్తారు. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు ఏ కొత్త కోవిడ్ జాతి వైరస్ గురించి హెచ్చరించారు? ఏ వైరస్ గురించి? నియోకోవ్ అన్నటువంటి వైరస్కి సంబంధించి. ఎవరి వర్ధంతిని మనం అమరవీరుల దినోత్సవం లేదా మార్టైర్స్ డేగా జరుపుకుంటాము? మహాత్మా గాంధీ. భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దేనిని తెలుపుతుంది? విలేజ్ పంచాయత్స్ గురించి. పెగాసస్ సాఫ్ట్వేర్ని తయారు చేసిన సంస్థ ఏది? ఇజ్రాయలీ సైబర్ ఆయుధాల కంపెనీ అయినటువంటి ఎన్ఎస్ఓ గ్రూప్ అన్నటువంటిది. దేశంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని ఏ రిజర్వాయర్లో ఎన్టీపీసీ నిర్మిస్తోంది? ఎక్కడ? రామగుండం. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ టోర్నీలో మహిళల సింగిల్స్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? యాష్లే బార్టీ. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ నిర్ణయించింది? 2023ని. ప్రభుత్వ బడ్జెట్ గురించి వివరించండి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన భారత అడవుల స్థితిగతులు 2021 నివేదిక ప్రకారం భారత్లో అడవుల విస్తీర్ణం ఎంత? 7,13,789 చదరపు కిలోమీటర్లు. బ్లాక్ బడ్జెట్ గురించి తెలపండి. ఎల్ఐసి చైర్మన్ పదవీ కాలాన్ని ఎంతకాలం పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? సంవత్సరం పాటు. అప్పర్ భద్రా ప్రాజెక్టు గురించి తెలపండి. యూనిక్ డిజిటల్ ఐడి ప్రతిపాదనని కేంద్రం ఎందులో భాగంగా తీసుకొచ్చింది? ఇండియా ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ 2.0 క్యాంపెయిన్లో భాగంగా తీసుకొచ్చింది. చివరిగా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా ఇటీవల ఎవరు రికార్డులకెక్కారు? రఫెల్ నాదల్. ఇవి 2022 జనవరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.